ఇప్పుడు పొలం పొత్తులుంటే అన్నదమ్ములు వంచుకున్నారు. ఉన్నది ఒకటే బాయి, ఇద్దరు పొలాల కండ్లకెళ్ళే నీళ్లు వారాలే. నా ఇష్టం వచ్చినంత నేను మలుపుకుంటా అంటే నడవదు కదా. ఎవరికి ఎంత భూమి ఉందో దాన్ని బట్టి నీళ్లు వారాలే. ఓ కాల పంచాది గిట్లయితే పెద్ద మనుషుల కాడికి పోయి తశ్వ చేసుకుంటాం, అంతే కదా. సేమ్ గిట్లనే ఇడిపోయిన తెలంగాణ ఆంధ్ర నడుమ 10 ఏండ్లైనా గదే కీసులాట. మరెందుకు ఇట్లయిందో మీరే చూడుండ్రి. 3 పార్టీల నడుమ మళ్ళొక పారి నీళ్ల పంచాయతీ మోపయ్యింది. కృష్ణా నదిలోకెళ్లి ఆంధ్ర గవర్నమెంట్ నీళ్లు దొంగతనం చేస్తుంది అనేది లడాయి. అటు పాత మంత్రి హరీష్ రావు సారు, ఇటు ఇప్పటి మంత్రులు, నడుమిట్ల సెంటర్ మంత్రి గారు ఎవరి మాట ఏందో మీరైనుండ్రిగా. తన శిష్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నీటి తరలింపు సులువుగా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారితో మీరు విందులు విలాసాలు బిర్యానీ చేసుకొని హలైబలై చేసుకొని మీరు అతన్ని పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచనిచ్చిండ్రు, మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెంచనిచ్చిండ్రు. ఇద్దరు తండ్రి కొడుకులు అల్లుకొని బిర్యానీలు పెట్టి మొత్తం పెట్టి ఈయనపై రోజా ఇంట్లో తిని ఓ రొయ్యల కూర బాగుందని ఆయన చెప్పి. కృష్ణానది 168% మన తెలంగాణలోనే వారుతుంది కాబట్టి మనకు 68 బిందెల నీళ్లు, ఆంధ్రకు 32 బిందెల నీళ్లు పోవాలనేది మన డిమాండ్. కానీ పాత గవర్నమెంట్ లాపర్వా చేసుడుతోటి అటు ఎక్కువ ఇటు తక్కువ వస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 657 టీఎంసీలు తీసుకపోతే మీ నోరు పెగలడం లేదా అని అడుగుతా ఉంది. కానీ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర నాయకులతో కుమ్మక్క ఏం చేసిండు కేసీఆర్ గారు? 299 టీఎంసీలకే సంతకం పెట్టొచ్చాడు. 512కి ఎందుకు ఒప్పుకును ఏం చేయాలని ఇప్పుడు ఉరి తీసినా తప్పలేదు. కేసీఆర్ని హరీష్ రావుని ఈ నీళ్ల పంచాయతీ తశ్వ కోసము సెంటర్ వాళ్ళు ఎన్ని మాటల మీటింగ్ పెట్టినా అప్పటి సీఎం కేసీఆర్ సార్ అస్సలు ఒక్కపోతుండే. హీగేమున్నది, పోతిరెడ్డిపాడుకు పెద్ద పొక్క కొట్టి సంగమేశ్వరం కట్టుడు చాలు చేసింది ఆంధ్ర గవర్నమెంట్. మీదికెళ్ళి వచ్చిన నీళ్లు వచ్చినట్టు అటే మలుపుకుంటుంటే మన దక్షిణ తెలంగాణ ఎడారైతుందని ఎంత మొత్తుకున్నా అస్సలు చెవిన పెట్టాలి. ప్రశ్నిస్తే ఇలే కలరకే ధమ్కి ఇస్తుండే. అప్పటి ముఖ్యమంత్రి దోస్తాను అట్లుండే. మళ్ళా పవర్లు ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ఇప్పుడు కోట్లాటలు పోరాటాలు అనుడేందని కడమ పార్టీలు గరమవుతున్నాయి గులాబీ లీడర్ల మీద. ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా? పోదాం పండి, అఖిల పక్షాన్ని తీసుకొని పోండి. ఏ రాష్ట్రం ఎంత నీటి కేటాయింపులు చేస్తున్నది, ఎంత నీళ్ళు తీసుకుపోతుంది అని టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని మరి యాక్ట్లో ఉన్న 10 ఏండ్ల పాటు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేదు. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్. నిన్ననే మన నీళ్ల మంత్రి ఉత్తమ్ సారు, సెంటర్ నీళ్ల మంత్రి పాటిల్ సారు కలిసి కంప్లైంట్ చేసిండు ఆంధ్ర గవర్నమెంట్ మీద. మొన్న ముఖ్యమంత్రి సార్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి మన నీళ్లను ఓనిచ్చే ముచ్చటే లేదు, రూల్స్ ప్రకారం ఏమేం చేయొచ్చో అవన్నీ వేయండ్రని ఆర్డర్ వేసిండు. ఓ దిక్కు ఎండలు ముదురుతున్నాయి, బావులు బోర్లు గుంజుతున్నాయి. గిసొంటియాల బొట్టు బొట్టు బంగారం అవుతుంది. మీరేం చేస్తారో కానీ మన నీళ్ళైతే అసలు ఓనియకుండ్రి సాలరు. ఇప్పటి వరకు పాతగా ఏదైతే ఉందో